దాన్ని ఏమంటారు, టీ కప్లో తుఫాన్ కాదు, సెంటిమెంట్స్ ఒకళ్ళనొకళ్ళు రైట్ చేసుకుంటున్నారు. ఎవరైతే పదవులు రానటువంటి నాయకులు లేదా లోకేష్ దృష్టిలో పడాలనుకున్నటువంటి వాళ్ళు, చంద్రబాబు దృష్టిలో పడాలనుకుంటున్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలో, పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలనుకుంటున్నటువంటి వాళ్ళు జనసేనలో, కులాల పరమైన నాయకులు వీళ్ళు రోడ్డెక్కారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలుబెట్టి వీళ్ళతో మాట్లాడించలేదు. కిరణ్ రాయలతో వైసీపీ మాట్లాడించగలుగుద్దా, సోమిరెడ్డితో వైసీపీ మాట్లాడించగలుగుద్దా, లేదా ఆదిరెడ్డి వాసుతో వైసీపీ మాట్లాడిస్తుందా, లేకపోతే అనితతో వైసీపీ మాట్లాడిస్తుందా? వాళ్ళే మాట్లాడుతున్నారు. మీడియా ఎగదోస్తుంది, సోషల్ మీడియా ఎగదోస్తుంది. సరిగ్గా చెప్పాలంటే చక్కటి కుటుంబంలో చిచ్చు పెడుతోంది. కుటుంబంలో కనుక ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ళు వచ్చాక ఆ కోడళ్ళు అత్తగారి డామినేషన్ నుంచి తప్పుకోవడానికి, అత్తామామల డామినేషన్ నుంచి తప్పించుకోవడానికి తోడి కోడళ్లతో పేచీలు పడేటటువంటి వ్యవహారం ఎట్లా ఉంటుందో అట్లాగా తయారైంది. ఇక్కడ నాయకుల మధ్యన ఎట్లాంటి పొరపచ్చాలు లేవు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మధ్య చక్కటి సమన్వయం ఉంది. మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి వాళ్ళు రికగ్నైజేషన్ ప్రాబ్లంతో చేసుకొస్తున్నది. ఇప్పుడు నారా లోకేష్ యాక్చువల్గా చెప్పాలంటే యాక్టింగ్ సీఎం, చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు, యాక్టింగ్ సీఎం పాత్ర నారా లోకేష్ పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలియదా? అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తనని తాను డెవలప్ చేసుకుంటూ భవిష్యత్తులో బలమైన నాయకుడు అనేటటువంటి ముద్ర కోసం తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అది తప్పు కాదు. ఆయన ఏం చంద్రబాబుని డామినేట్ చేయట్లేదు, కాకపోతే లోకేష్ని డామినేట్ చేస్తున్నారన్నది వీళ్ళ ఫీలింగ్. ఇక్కడ లోకేష్ కంటే తర్వాత కేడర్లో పవన్ కళ్యాణ్ అణిగిమణిగి ఉండాలి అనేటటువంటిది కోరికే తప్పు. లోకేష్తో సమాన ప్రాధాన్యం ఉండాలని కోరుకోవడం తప్పులేదు. లోకేష్ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకోవడం తప్పు. సమ ఉజ్జీగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. క్రమంగా ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ డెవలప్ అవుతున్నాడు కాబట్టి ఆ స్థాయి హైపు లోకేష్కి రావట్లేదంటే తప్పెవరిది? మన మీడియాది. మన ఈనాడు, మన జ్యోతి, మన టీవీ5, మన ఏబిఎన్, మన ఈటీవీ, మన టీవీ, మనకు సంబంధించినట్టు మహా టీవీ, మన వాళ్ళు కవరేజ్ లోకేష్కి తక్కువగా ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ చంద్రబాబు, లోకేష్కి సంబంధించి వచ్చేటువంటి వ్యూవర్షిప్ తక్కువగా ఉంటుంది కాబట్టి అందువలన వాళ్ళు వాళ్ళ పేపర్ రీడర్షిప్, వాళ్ళ టీవీల వ్యూవర్షిప్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళది. అలాంటి సందర్భంలో ఇక్కడ అదే తప్పించి అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఏముంది, తన శాఖలు తప్పించి ఇంకో శాఖను ఏమైనా చేయగలుగుతున్నాడు ఆయన? అదే సందర్భంలో లోకేష్ అన్ని శాఖలకు సంబంధించి క్రియాశీలమైన అడుగులు వేయగలుగుతున్నారు కదా. ఆయన డిప్యూటీ సీఎం అయినా ఒకటే, మంత్రిగా ఉన్న ఒకటే. డిప్యూటీ సీఎం అనేది 6వ వేలు లాంటిది. ఆయన సీఎం కావాలని కోరుకోవడంలో తప్పలేదు, ఆదిరెడ్డి వాసు అన్నట్టు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోడి, లోకేష్ తెలుగుదేశాన్ని నడిపిస్తూ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులలో కులాలు వచ్చేసి వర్గాలుగా విడిపోతున్నారు, అనవసరపు చిచ్చు రేపుకుంటున్నారు. అనవసరపు చిచ్చు ఇది. చక్కగా ప్రశాంతంగా మన నాయకులు బలంగా తయారవుతున్నారు, మరింత బలంగా తయారవ్వాలని లోకేష్ని అభిమానించే వాళ్ళు కోరుకోవచ్చు, పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు కోరుకోవచ్చు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేషన్ కావాలని కోరుకుంటే అది 3వ వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి లైఫ్ ఇచ్చుకున్నట్టు అవుతుంది. మరి వాళ్ళు ఆలోచించుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం.